ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా కలెక్షన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి కేరళలో అండ్ ఓవర్సీస్ మలయాళం మార్కెట్లో. అసలు కేరళలోనే 27 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక మనకు తెలుగు నుంచి, హిందీ నుంచి, తమిళ్ నుంచి, కన్నడ నుంచి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా 31 కోట్లు మనకు ఇండియా నుంచి వచ్చాయి, 32 కోట్ల దాకా. ఇక ఓవర్సీస్ నుంచి కూడా ఎక్సలెంట్గా 25 కోట్లు వచ్చాయి ఈ సినిమాకు, మలయాళం వర్షన్కి, ఎస్పెషల్లీ మలయాళం ఓవర్సీస్ మార్కెట్ నుంచి. అంటే 8 రోజుల్లో ఈ సినిమా 57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. నేనైతే అనుకోలేదు ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుందని. నేను హిందీలో చూశాను సినిమా, నాకు అంటే నచ్చలేదు సినిమా, బట్ యాక్షన్ మాత్రం అదిరిపోయింది. నా రివ్యూలో చెప్పాను, ఒక జాన్ వీక్ లాగా ఉంది అనేసి. సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ రక్తపాతమే, బ్లడ్ బాత్ సినిమా. ఉన్ని ముకుందన్ నాకు ఇష్టము. మాలికాపురం సినిమా చూశాక అతను ఈ రేంజ్లో బాడీ పెంచి, ఈ రేంజ్లో యాక్షన్ మూవీస్, మలయాళంలో ఇట్లాంటి సినిమాలు చూడరు. అలాంటిది అంటే మలయాళం ఇండస్ట్రీకి ఒక కేజీఎఫ్ అని చెప్పాలి ఈ మార్కో. కలెక్షన్స్ పరంగా చెప్తే, స్టైలిష్ సినిమా పరంగా ఏ రకంగా చూసుకున్నా అద్భుతం అని చెప్పాలి. అసలు 57 కోట్లు మొదటి వారం, అంటే 8 రోజుల్లోనే 57 కోట్లు రావడం. సినిమా బడ్జెట్ ఏమో 30 కోట్లే. ఎంత కమ్మారు ఏమో డీటెయిల్స్ తెలియదు కానీ, బట్ సినిమా హిట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా టువర్డ్స్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్కి. మొదటి వారంలోనే 57 కోట్లు. ప్లస్ ఈ సినిమాకు పోటీగా మొన్న క్రిస్మస్ రోజు బరోజ్ వచ్చింది మలయాళంలో, మోహన్ లాల్ది. ఆ సినిమాకు రివ్యూస్ బాగాలేదు, సినిమా బాగాలేదని వచ్చింది టాక్. కలెక్షన్స్ కూడా లేవు. సో ఈ వీకెండ్లో మళ్ళీ మలయాళంలో మార్కోనే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో కలెక్షన్స్ పెరుగుతాయి ఈజీగా. సినిమా 60, 70, 80, 90, 100 వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మరి చూడాలి మరి ఏమవుతుందో. అది మన ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో. రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 57 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ 30 కోట్లు. సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.